నా షాపూర్ శ్రీనాథ్ రెడ్డి కార్పొరేటర్ ఉన్నారుగా, ఈ కాలనీకి ఏమైనా డెవలప్మెంట్ చేశారా? మాకు ఫస్ట్ మా ఇంటి ముందున్న టెంపుల్ ముందు మొత్తం చెట్లు అన్నీ ఉండేటివి, పాములు అట్లా వస్తే సో మేము ఒకసారి శ్రీనాథ్ రెడ్డి గారిని అడిగితే సో ఇక్కడంతా క్లీన్ చేయించి ఆ గ్రేవియార్డ్కి వాల్ పెట్టేయడము ప్లస్ ఈ టెంపుల్ని డెవలప్ చేయడము స్లాబ్ లాంటిది వేయడం మాత్రం శ్రీనాథ్ రెడ్డి గారే చేసినారు. మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఒక జస్ట్ వాట్సాప్ మెసేజ్ ఒక్క మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతాను మాకు శ్రీనాథ్ రెడ్డి గారు ఎనీ టైం మాకు ఆ విధంగా. సో డంపింగ్ యార్డ్లో కూడా మాకు సమస్య ఉన్నప్పుడు ఫుల్ దోమలు అట్లాంటివి వచ్చి పిల్లలకు జ్వరాలు రావడం అట్లాంటివి జరిగితే జస్ట్ ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టేసరికి మాకు రెస్పాండ్ అయ్యి ఆ డంపింగ్ యార్డ్ ప్రాబ్లమ్ను కూడా శ్రీనాథ్ రెడ్డి గారే క్లియర్ చేసినారు. అంటే మీకు ఏ టైంలో కాల్ చేసినా ఏ టైంలో మీకు అవసరం ఉంది అన్న పలానా టైం అంటే మీరు చేయగానే మీకు రెస్పాన్స్ అవుతారా? 100% అవుతారు. మాకు నైట్లో ఒకసారి 2 o'clock కూడా డంపింగ్ యార్డ్లో మంటలు పెట్టినప్పుడు అప్పుడు బాగా పొగ వచ్చేసి మొత్తం అందరికి ఇబ్బంది అయింది. నైట్ 2 o'clock వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని ఆయననే క్లియర్ చేశారు. అసలు అంటే ఏ టైం అయినా సరే ఏ ప్రాబ్లం అయినా తీర్చేస్తారు. 100% అసలు క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ప్లస్ మనకి నైట్ అని కదా డే అని కదా ఎప్పుడైనా కాల్ చేసినా ఏ సమస్య అన్నా కూడా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు శ్రీనాథ్ రెడ్డి. ఫుల్ డెవలప్మెంట్ చేసిండు శ్రీనాథ్. ఏ మొత్తం డంప్ యార్డ్ ఉండే మొత్తం దోమలు వస్తుండే, ఆ డంప్ యార్డ్ కూడా తీసి పడేసేసిండు. మళ్ళీ ఈ లేన్ కూడా వాటర్ ప్రాబ్లం, వాటర్ కూడా వేసిండు. ఇక్కడ మొత్తం 2 and 4 ఉండే ఇటుక శవాలు అవుతుండే, ఒక గోడ కట్టించిండు, గోడ కూడా చూపి. అండ్ చాలా డెవలప్మెంట్ చేసిండండి. వాటర్ కానీ ఏది కానీ ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం ఆయనే వస్తుంది. అండ్ వానాకాలం వచ్చినప్పుడు అది పిట్స్ కూడా తానే చూపించండి. మొత్తం 5 minutesలో ఫోన్ చేయను కానీ వచ్చి వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజ్ వెరీ వెరీ గుడ్ కార్పొరేటర్. మాకు ఇంతకుముందు మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ మట్టి రోడ్లు ఉండి పాములు తిరుగుతామని ఇట్లా మాకు రోడ్డు కావాలండి, పాములు తిరుగుతున్నాయని మాకు రోడ్లు వేయించాడు. డ్రైనేజ్ అంతా డ్రైనేజ్ చేయించాడు. కరెంట్ లేదు, కరెంట్ పోల్ వేయించి కరెంట్ పెట్టించాడు. మాకైతే వాటర్ లేదంటే వాటర్ తెప్పించాడు. మాకన్నీ అయితే సదుపాయాలన్నీ మంచిగానే చేశాడండి. మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది, ఒకటే పోల్ ఉండేది. ఆ ఒక పోల్ నుంచి మేము అన్నీ తిప్పలు పడినాం అక్కడ ఇక్కడ అనుకుంటా. మాకు ఇప్పుడు రోడ్డుకి అన్ని పోల్ వేయించి లైట్లు పెట్టించి అంతా మాకు అంతా మంచిగానే చేశారండి. ఇక్కడ చాలా చేశారండి శ్రీనాథ్ రెడ్డి గారు. స్టార్టింగ్లో ఇక్కడ మొత్తము గుంతల రోడ్డు ఉంటుండే, చాలా ఇబ్బంది అవుతుండే. మేము బైక్స్ తీయాలన్నా కార్స్ తీయాలన్నా కానీ మొన్న మంచిగా సీసీ రోడ్స్ వేసారు, చాలా మంచిగా చేశారు. ఒకప్పుడు చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుతుండే, ఇక్కడ చాలా పాములు ఉంటుండే, మొత్తం అదంతా క్లీన్ చేయించారు పాములు రాకుండా. ఇక మా లాంటి యూత్కి ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా అన్నా ఇట్లా మెసేజ్ చేస్తే చాలు, ఏందని తెలుసుకోకుండా డైరెక్ట్ వచ్చేస్తారు. ఆ ప్రాబ్లం ఏంది అని మొత్తం సాల్వ్ చేయడానికి ఇంకా చాలానే చేశారు. ఒకటని చెప్పలేము కానీ చాలా. కాలనీకి ఏమైనా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదండి, స్టార్టింగ్ ఉంటుండే, ఇప్పుడు ఒక 6 years 7 years బ్యాక్. బట్ ఆయన వచ్చినాక ఏం లేదు. వర్షం పడితే ఏమన్నా ఇక్కడ వాటర్ ఏమన్నా నిలుస్తాయా? లేదండి. ఇమీడియట్గా వర్షం ఉన్నప్పుడు ఆయన ఇక్కడనే తిరుగుతాడు, మా పబ్లిక్లోనే తిరుగుతాడు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెళ్ళిపోతాడు అక్కడికి. ఆయన వచ్చినప్పటి నుండి చాలా డెవలప్మెంట్ ఉంది. అంతకుముందు ఏం లేకుండే. ఇప్పుడు ఈ రోడ్లు చూస్తున్నారా, ఈ రోడ్లు కూడా ఆయన వేసిందే. మాకు స్ట్రీట్ లైట్స్, కరెంట్ పోల్స్ ఏవైనా ఆయనే ఇచ్చారు. వాటర్ లైను అన్నీ ఇచ్చారు. ఇంతకుముందు ఏం లేకుండే అసలు ఇక్కడ. మొత్తం ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా కూడా ఆయన ఎమ్మటే రెస్పాండ్ అవుతారు, మెసేజ్ పెడతారు. వాటర్ రాకపోయినా కానీ దేనికైనా కానీ ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా భవిష్యత్తు ఉంటుంది ఆయనకి. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా కాలనీ వాళ్ళు కానీ పక్క కాలనీ వాళ్ళు ఈ వార్డు మొత్తం ఆయన చాలా లైక్ చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆయన బ్రహ్మాండంగా చేస్తారండి. అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలన్నా కూడా లేదు. బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రతి విషయంలో కానీ. చాలా డెవలప్మెంట్ చేశారు ఇతను. నేను ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నానన్నమాట. చాలామంది సర్పంచ్ వాళ్ళని చూశాను, వేరే లీడర్స్ చూశాను, కానీ ఇతన్ని శ్రీనాథ్ రెడ్డికి నేను 100/100 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే మన సివిక్ లైఫ్లో మనకు నివసించడానికి ఏం కాలం, ముఖ్యంగా నీళ్లు, ఎలక్ట్రిసిటీ సప్లై, రోడ్స్ కన్వీనియన్స్, తర్వాత ఒక కమ్యూనిటీ హాల్, ఇవన్నీ అతను మాకు సహకరించారన్నమాట. తర్వాత మాకు హై మాస్ట్ రీసెంట్లీ వేయించిండనమాట. ఇప్పుడు మనము నిలబడిన చోటు ఇది మా గార్డెన్. ఇది అతను ఈసారి గార్డెన్ని డెవలప్ చేశారు.
తర్వాత ఈవినింగ్ కూడా చాలామంది మేము ఇక్కడ తిరుగుతుంటామన్నమాట. అయితే ఈవినింగ్ తిరగటానికి మాకు రక్షణ కల్పించటానికి ఆయన డోమ్స్ కూడా వేయించారనమాట. దాదాపు ఒక 10 డోమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. మేము సాయంత్రం కూడా ఇక్కడ మేము ఈవినింగ్ వాక్ చేస్తుంటాం అనమాట. చాలా ఈజ్ ది బెస్ట్ పర్సన్ ఐ కెన్ సే ఇన్ అవర్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్. కాలనీలో మొత్తము సుమారుగా 3 కిలోమీటర్లు సీసీ రోడ్లన్నీ వేయించేశారు. ఇక రోడ్లో బాకీ అంటే రోడ్లు అయినా పెండింగ్లో లేవు. అలాగే కమ్యూనిటీ హాల్ ఒకటి తనే దగ్గరుండి మొత్తం కూడా ఫైనాన్స్ చేసి కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారు. అలాగే గార్డెన్లో పార్క్ మొత్తం కూడా స్థలం ఉంది. వెంచర్ చేసినప్పుడు ఆ స్థలాన్ని కాపాడుకుంటూ సుమారుగా 13-1400 గజాల్లో పార్క్ ఏర్పాటు చేశారు. అలాగే దాంట్లో మొత్తం 5th వార్డులో ఉన్నటువంటి కాలనీస్ అందరూ కూడా వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఆయన వేపించారు గవర్నమెంట్ తరఫు నుంచి. రీసెంట్గా హైమాస్ట్ లైట్లు కూడా వేపించారు. ఇప్పుడు గార్డెన్ కాదండి, ఇది ఎప్పటి నుంచో 2007 నుంచి 6 నుంచే మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సార్ కార్పొరేటర్ గారు మేము ఎన్నుకున్న తర్వాత ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇంకా మొక్కలు కానివ్వండి అది పెట్టించారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, అది కూడా ఆయన రిక్వెస్ట్ చేశాము. అది కూడా సాధ్యమైన త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. వచ్చిన తర్వాత రోడ్స్ అన్నీ వచ్చాయి, తర్వాత పార్క్ డెవలప్మెంట్ అంతా అయింది. అది కాకుండా ఇంకా ఇక్కడ మాకు మూసీది ప్రాబ్లం ఉంది, కొంచెం వాటర్ పోక అది ఆర్మీ వాళ్ళు మధ్యలో బ్రిడ్జ్ చేశారు. అదంతా ఆయన దగ్గర ఉండి తీపిచ్చారు. అంటే వారానికి 2-3 సార్లు ఆయన వస్తూనే ఉంటారు కాలనీకి, కమిటీ మెంబర్స్ని కానీ అసోసియేషన్ కానీ, లేకపోతే ఊరికే వాకింగ్కి వచ్చిన వాళ్ళనైనా ఒకసారి ఊరికట్లా కలిసి వెళ్తూ ఉంటారు. సో దాంతో ఏమంటే మాకు ఫోన్లు చేయాల్సిన అవసరం యూజువల్గా పడదు. జస్ట్ ఆయన కలిసినప్పుడు ఒక మాట చెప్పేస్తాము, అది ఆ పనులు అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. మాకు बहुत डेवलपमेंट किया यहाँ पे। पहले क्या था, जब से कॉलोनी बना यहाँ पे ना कोई ड्रेनेज का फैसिलिटी था, ना पानी का फैसिलिटी था। हम लोग को बहुत प्रॉब्लम था। इन्होंने आने के बाद क्या किया, वो ड्रेनेज के लिए लोगों से लड़के झगड़ के और म्यूनसिपल कॉरपोरेशन से बहुत मेहनत करके क्या बोलते हैं ड्रेनेज का कनेक्शन लेकर आया, रोड डेवलपमेंट्स किया, कॉलोनी को बहुत ज़्यादा डेवलपमेंट किया, स्ट्रीट लाइट्स लगवाया, पानी का कनेक्शन डलवाया। इससे और अच्छा बात क्या है बोले तो वो कभी भी ऐसा फील नहीं हुआ कि मैं एक कॉरपोरेटर हूँ या फिर आप लोग जो कॉलोनी के लोग हैं वो सब लोग को क्या है अपना फैमिली के जैसा दिखता। जैसे कि जब ड्रेनेज का कनेक्शन नहीं था या बारिश होती थी तो पूरा रोड में वाटर लॉकेज हो जाता था। वो आके जब भी सबके सामने ठहर के वो काम करा के रोड्स वगैरह डलाया। बहुत यानी हम इतना सेटिस्फाई है, उसके जगह हम फ्यूचर में और कोई कॉरपोरेटर हमारे एरिया से या हमारे वार्ड से देखना नहीं चाहते। ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ని మంచి చేయించారు. పాత కనెక్షన్స్ మంచిగా లేకుంటే వాటిని క్లీన్ చేయించి మొత్తం ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ మంచి చేయించారు. ఈ లేన్లో చూస్తున్నారంటే ఆ హైట్ నుంచి మొత్తం వర్షం నీళ్ళు మోర్ గల్లీ నుంచి ఈ మొత్తం ఏరియా వరకు వచ్చేది అండ్ మొత్తం ఇక్కడనే కలెక్ట్ అవుతుంటుండే. ఇక్కడ వరకు మొత్తం మీరు నీళ్ళే చూస్తుంటుండే ఈ ఏరియా నుంచి ఆ ఏరియా వరకు. సో కనీసం ఒక 3 years 4 years ఇలానే నడిచిందన్న. నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ పాత సర్పంచ్ ఉన్నారు కదా, ఆయనతో కూడా పెద్దగా అంత రెస్పాన్స్ లేకుండే. ఈయనకు చెప్పాము ఈ సిచ్యువేషన్స్ ఉంది, మాకు మీరు మంచి చేస్తారంటే మేము వచ్చిన ఎలక్షన్స్లో కూడా మిమ్మల్ని ఎంచుకుంటామని చెప్పాము. సో హీ టుక్ అ రెస్పాన్సిబిలిటీ. ఆ మధ్యలో కోవిడ్ వచ్చేసింది, కొన్ని సంవత్సరాలు లేట్ అయినా కూడా విత్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆయన చేపించారు.